ఎర్రగా ఉంది. మామూలుగానే ఉంది. కోడ్ వర్డ్ ఫోన్ లో చెప్పాను కదా. ఓ అది అది ఎస్లైన్స్ వాడే వచ్చిన ఎరుపు. దేశద్రోహుల రక్తం వల్ల వచ్చిన ఎరుపు. ఆకాశం ఎర్రగా ఉంది. ఆహా అతనా ఐ టాటో సంతో సిక్కో వాటో నేను ఏదో అనుకున్నా. ఫోన్ ఛార్జింగ్ పెట్టా. నాకు వీడియో చెప్పిన ఎట్లా అని. సరే చేద్దామా, పైగా లేట్ కూడా అయిపోయింది. టైం డేటు ఈరోజు డేటు మండే కదా. మండే 5th ట్యూస్డే. అది షట్ మ్యాన్ ఇంకో 4 days ఉంది. సో మనం చేద్దాం. అతడు మూవీ ఉంది, అది ఇంకా మనం పోలే, ఎందుకంటే టికెట్ దొరకట్లే. మొత్తం ఆఫ్లైన్ ఇచ్చిపోద్ది ఇంకా లంచ్ సరే. ముందు మనం రియాక్షన్ చేద్దాం. ఇప్పుడు నైట్ అయింది, రేపు మార్నింగ్ చేద్దాం. ఇప్పుడు ఛార్జింగ్ ఉందా లేదా ల్యాప్టాప్లో. ఫోన్ ఛార్జింగ్ పెట్టే, ల్యాప్టాప్ ఛార్జింగ్ ఉందా చూడాలి సార్ చూద్దాం సార్. సరే ఇంకా ఓపెన్ చేద్దాం. ఓకే ఛార్జింగ్ వస్తుందేమో చూడాలి. ఏంట్రా బాబు అసలు ఓపెన్ కావట్లేదు. గేమ్స్ ఉన్నాయి కదా అంటూ ఉంటుంది. సో మళ్ళీ అవుతుంది లోడింగ్. వచ్చేసేపు రాబో లోడింగ్. నాకు ఇదే రా లోడింగ్ అయితే నాకు ఇష్టం ఉండదు రా. ఫైనల్ ఓపెన్ అయింది. మనం పాత్ర నొక్కాలి. ఫైనల్ ఓపెన్ అయింది. ఛార్జింగ్ ఎత్తున్నా చూద్దాం సరే. సో ఛార్జింగ్ అయితే ఎట్టుందిరా ఛార్జింగ్. సో ఛార్జింగ్ 80% ఉందిరా. ఛార్జింగ్ కొట్టారా, ఛార్జింగ్ కొట్టి ఇక గ్యాస్ కూడా చేయాలి. ఇప్పుడు నైట్ ఛార్జింగ్ కొట్టా, రేపు గ్యాస్ పెడతాం. సో ఇంకా బంద్ చేద్దాం. మరి రేపు మార్నింగ్, ఇప్పుడు నైట్ మొత్తం ఛార్జింగ్ కొట్టి రేపు మార్నింగ్ మనం రియాక్షన్ వీడియో వచ్చేద్దాం. సో క్లోజ్ చేద్దాం. ఛార్జింగ్ లేరా బాబు, ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఎంతసేపే సెట్ ఉన్నాయి ఇది. సార్ ఛార్జింగ్ పడతా ఇప్పుడు. The next day. So hi friends, welcome back to Mr. Manoj Reactions. Hi, well, see you again. నేను ఎవరు చెప్తే సో మిస్టర్ మనోజ్ నాకు తరబడితే సారీ. సో నేను మిస్టర్ మనోజ్ కుమార్, సో అలియాస్ రియాక్షన్స్ చేస్తాను మాస్టర్ మనోజ్ రియాక్షన్స్ ఛానల్. సో ముందుగా అందరికి బిలేటెడ్ హ్యాపీ రాఖీ పండగ. అండ్ మహేష్ బాబు గారు బిలేటెడ్ హ్యాపీ బర్త్డే. ఆర్ ఈ వీడియో ప్రాసెస్ ఏది కానీ బిలేటెడ్ హ్యాపీ బర్త్డే మహేష్ బాబు గారు. ఇంకా 15 years జరుపుకోవాలని కోరుకుంటున్నా. 100 years మొత్తం గడపాలని కోరుకుంటున్నా. సో మీరు చూసేట వీలాగ్ వచ్చేట మన ఐఫోన్ విలాగ్స్ లో వచ్చేట ఛానల్ లో వీడియో వచ్చేట చూసే పైన లింక్ ఇస్తాను, డిస్క్రిప్షన్ టై కార్డ్ ఇస్తాను, చూసాను టై కార్డ్స్. సో అది సాటర్డే వస్తుంది. సాటర్డే రోజే మనం మహేష్ బాబు పుట్టినరోజు. సో ఇది సండే వస్తుంది, ఎందుకంటే 2 వీడియోస్ సైమల్టేనియస్ గా వస్తా. సో ఇది ఏమో ఈ వీడియో ఏమో సండే, ఆ వీడియో సాటర్డే. సో చేయకుండా స్టార్ట్ చేద్దాం రియాక్షన్స్. ఫస్ట్ బిలేట్ అయిపోయినా బిలేటెడ్ హ్యాపీ రాఖీ పండుగ టు ఆల్ మై అక్క చెల్లి ఇద్దరు ముగ్గురు తప్ప. అంటే వాళ్ళు తెలుసుగా జిఎఫ్ లవర్ మా వైఫ్, వాళ్ళ ముగ్గురు తప్ప అందరు నా అక్క చెల్లెలే. సరే ఒక వీడియో చూపిస్తా, చూసేయండి ఓకేనా. చూద్దాం. సో వీడియో చూపిస్తాను కదా, ఒక్క నిమిషం ఆగండి. సో లెట్స్ గో టు ద వాట్సాప్. సో ఇక్కడ చూడండి, సారీ
రాఖీ కట్టిన తర్వాత తన అన్నయ్య డబ్బులు ఇవ్వలేదని మత్తు మందు కలిపిన స్వీట్ తినిపించి మైకంలోకి వెళ్ళాక అతని కిడ్నీలు అమ్మేసింది. కదా వామ్మో. మన ఇంకోసారి వినండి. రాఖీ కట్టిన తర్వాత తన అన్నయ్య డబ్బులు ఇవ్వలేదని మత్తు మందు కలిపిన స్వీట్ తినిపించి మైకంలోకి వెళ్ళాక అతని కిడ్నీలు అమ్మేసింది. వాటే చెల్లి అందుకే ఇక్కడ అమ్మా బంగారు తల్లి వద్దామా. రాకింగ్ న్యూస్ ఆన్ రాకీ టెలివిజన్ రాకీ ఫెస్టివల్ 45 ఏదో ఇట్టుంది గైస్ పరిస్థితి. మన పరిస్థితి అట్టుంది. అందుకే అటు రాఖీ కంటే రాఖీ పండుగ రోజు మనశాంతులే, పెళ్లి చేసుకున్న మనశాంతులే. ఏంటిగా వేసి కాలం చుట్టాలు పుట్టాలు తైక నొప్పులు బాబ్బా హెడేక్. ఏదో ఎక్కడైనా పోయి దూరంగా మనం మన జీవితం మనం బతుకుతే మంచిగా ఉండదు. ఈ రాఖీ పండుగ వద్దు, ఈ పెళ్లి రోజు వద్దు, ఏమొద్దు. ఏదో సరే. సో చూసిన అందుకే అందరికి బిల్లెట్ హ్యాపీ రాఖీ పండుగ. అందరూ జాగ్రత్తగా జరుపుకోండి. మీ అక్క చెల్లెలు చాలా ఎలా వాళ్ళ ఆలోచనలు ఉంటాయో తెలియదు మనకి. సో మీరు బాగా జరుపుకోవాలి ప్లీజ్, ఓకేనా? సరే ఇంకా రియాక్షన్ స్టార్ట్ చేస్తే మీ టైంలో చూసి వచ్చేటారు. సో స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ సరే స్టార్ట్ చేద్దాం. పైన ఖాళీ ఉంది చూసినారు, పైన ఖాళీ. దేవుడు ఉన్నాడు, అనుకుందాం. దేవుడా మంచి జరగాలని జీవితాలు అనుకుందాం. సరే స్టార్ట్ చేద్దాం. దేవుడా స్టార్ట్ చేద్దాం ప్లీజ్. సో స్టార్ట్. మంచి శకునతో మంచి స్టార్ట్ చేసి కొంచెం లేట్ అయినా పర్లేదు దేవుడా, ఇలాంటి అమ్మాయిని మాత్రం లైఫ్ లోకి పంపించు. నా కొడుకు అదే ఈమె దేతడి లెక్క హారిక కదా, అదే మన బిగ్ బాస్ అసిస్టెంట్. ఓకే ఇక్కడ చూడండి ఏమో ట్రెడిషనల్ డ్రెస్ లో దేవతల, దేవుడు అంటే భక్తితో, పెద్దవాళ్ళు అనే రెస్పెక్ట్తో, పాట అంటే ప్రేమతో, సహాయం చేసే గుణంతో, అడ్జస్ట్ అయ్యే మెటాలతో, ఎప్పుడు నవ్వుతూ ఉండే అమ్మాయి ఉంటే ఒప్పించు దేవుడు కదా దేవుడా. నా కొడుకు అదే చాలా తమ్మి ఎక్కడ దొరుకుతుంది కారణం. నో ట్రస్ట్ కానీ ఏ అమ్మాయిని ట్రస్ట్ చేయలేదు. చూసిన అలేక పీసీ. సో హార్కే గారు బరుటారు ట్రెడిషనల్ లో. పర్సనలీ I also like her, one of my favorite influencer, some YouTube creator. అంటే యూట్యూబ్ లో ఒకప్పుడు యూట్యూబ్ షార్ట్ వీడియో వచ్చిందా. సో థియేటర్ లో యూట్యూబ్ లో ఛానల్ థియేటర్. సో నేను చూసిన సో పర్సనల్ I also like her. సరే ఇంకా స్టార్ట్ చేద్దాం. సో లైక్ స్టార్ట్ మ్యాన్. రెడ్ లైన్స్ చూసినా రెడ్ లైన్స్ లాస్ట్ వీడియో చూపించట్టు కూడా అప్కమింగ్ వీడియో అని అదే. సో ఇది చూసినా లాస్ట్ వీడియో మన కంటెంట్ ఇది మొత్తం. మీకు రెడ్ లైన్ గురించి తెలియాలంటే ఒక నిమిషం గైస్. యూట్యూబ్ లోడింగ్ ప్లే చూడండి. सोशल मीडिया पे हेट के ऊपर जो रेड लाइट में जो ट्रेंड తెలుగు నాన్న, హిందీ కాదు మాకు. ఇక్కడ హిందీ అర్థం కాదు. అరే భాయ్ తప్పు కొట్టంటున్నా. ఎక్కడ చూసినా ఈ రెడ్ లైన్స్ ఉండే వెబ్ సిరీస్ బాగా ట్రెండ్ అవుతుంది. యా కొరియన్ డ్రామా వెబ్ సిరీస్ చూసిన కే డ్రామా అంటే కోరియన్ డ్రామా ఒకటే కదా.
స్టోరీకి వస్తే ఒక అమ్మాయికి చిన్నప్పటి నుంచే ఎవరిని చూసినా వాళ్ళ బాడీ కౌంట్ ఎంతో ఈ రెడ్ లైన్స్ లో కనపడుతుంది. ఫస్ట్ ఏమో వాళ్ళ ఫాదర్ నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి నైబర్స్, ఫ్రెండ్స్, స్కూల్లో టీచర్స్ ప్రతి ఒక్కరికి సీక్రెట్ గా ఉండేది ఈ అమ్మాయికి తెలిసిపోతుంది. నెక్స్ట్ ఏమవుతుందని వెబ్ సిరీస్ చూసి తెలుసుకోవాలి. వెబ్ సిరీస్ నేమ్ వచ్చి ఎస్ లైన్. సిరీస్ అయితే సూపర్ ఉంటుంది, మిస్ చేసుకోవద్దు. ఈ వెబ్ సిరీస్ కావాలంటే లైన్ అని కామెంట్ చేయండి, నేనే డైరెక్ట్ పంపిస్తా. గుర్తుపెట్టుకుని మన పేజ్ ని ఫాలో చేసి ఈ రీల్ ని ఒకరికైనా షేర్ చేస్తేనే లింక్ వస్తుంది. ఎక్కడ చూసినా ఈ రెడ్ లైన్. సో చూస్తున్నారు కదా ఎట్లా అంటే Have you seen this red line trend taking over your feed? Yep, చూడండి ఇంగ్లీష్ లో చూడండి. fans are obsessed with the S line, but it's not just a trend. It's a K-drama based on a webtoon. So why is everyone losing their minds? Let's break it down. S lines are red lines that connect people who have had sex relations. Well, fans are playfully editing this. The K-drama is actually deeper and darker than the edits. This fantasy thriller is set to have 6 episodes only. Short, sharp, and raw. S-Line isn't just scandalous. It reveals the cracks in a broken society. The intriguing plot got the viewers hooked even with just 2 episodes released. How about you? Have you seen I will this red line trend? నేను అవ్వదు చెప్పాను. హలో సో ఇవన్నీ ఎట్లా చూస్తున్నారు కదా. సో ఇంకా చూడండి న్యూ రెడ్ లైన్ ట్రెండ్. మార్కెట్లలోకి కొత్త ట్రెండ్ వచ్చినంతగా బయట టాక్. ఆహా అంజరెడ్డి మామ నువ్వు ఒక్కసారి చూసిలే సినిమా. అంజరెడ్డి ఫ్యాన్స్ ఉంటే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. సో లెట్స్ గో బ్యాక్ టు ద ఇన్స్టాగ్రామ్ ట్రెండ్ జరుగుతుంది చెప్పారు ఇదే. సో ఇవన్నీ మన లాస్ట్ వీడియోదే. సో చూద్దాం. ఓకే సో ప్రో సారీ బూటి మనం మన ఓకే ఓకే గైస్ లాస్ట్ వీడియో ఇక్కడ స్టార్ట్ చేసినా కదా, లాస్ట్ వీడియో అప్కమింగ్ వీడియో అని. సో ఇక్కడ స్టార్ట్ చేద్దాం. ఏంట్రా రెడ్ లైన్స్, ఏంటిరా రెడ్ లైన్స్, దాని మీనింగ్ ఏంటిరా చెప్పంటారా ఎవరైనా. దెబ్బతం ముమిగ్లింప్సం బ్రో, అదేంటి వాళ్ళకు కూడా తెలియదు. అంత రిలేషన్లు అయినా అది ఎప్పుడు పెట్టారు? ఎస్ లైన్ కదా, రిలేషన్లు అయినా అది ఎప్పుడు పెట్టారు? ఇది ఎప్పుడు పెట్టారు? అదే కదా చూద్దాం. ఎందుకు నాకు ఎవరు ఏం చెప్తలేరు? అది ఏంటిదిరా? అది ఏంటిది? కావాల్సిందంటారు, పని అంటారు, నాకేం చెప్తలేరు ఎందుకు? ఏంటిదిరా అది? అదే మాట్లాడతావు సార్. బా మధ్యలో ఏమన్నా వచ్చినాయి అనవసరంగా. ఇవన్నీ మన చైల్డ్హుడ్ స్కిప్ చేద్దాం. సో ఎక్కడ్రా మొత్తం స్కిప్ చేయాలి. ఇక్కడ మళ్ళీ some Gen Z girls expectations be like many Gen Z girls think themselves as Sita. అది కరెక్టే, అది కరెక్టే కదా సార్, నిజంగా చూడండి. మనలాంటి వాళ్ళు దక్కాలంటే ఎవడికో బీభత్సంగా రాసుండాలి. ఈ సెకలే వద్దనేది. సరిపోయి హబా ఛార్జింగ్ లేదు కరెక్ట్ గా. సరే ఛార్జింగ్ లేదు, తొందరగా రియాక్షన్ చేద్దాం పోయి. సో చూడండి ఎంతమంది జెన్సీ గర్ల్స్ అంటేనే ఇంతే. మనం ఆ సీత అట సీత ఎంతమందితో సరిపెట్టుకున్నారు అంటే మరి వాళ్ళతోడు ఇంకా ఏం చెప్పాలి అని. సో నెక్స్ట్ వీడియో ఎక్సలెన్స్ ట్రెండింగ్ అట్ట మామ, లాయల్టీ ఫర్ దట్ వన్ గర్ల్. యా ఇదొక బజార్ దాన్, ఇంతకుముందుగా బజార్ దాన్
బజారీ మనొక లాయల్టీ పర్సన్. మ్యారేజ్ అది ఇది ఉన్నది రిలేషన్షిప్ అంటే రిలేషన్షిప్ గర్ల్స్ అంటే ఎట్లా ఉండాలి. ఒక భజనతో మనం క్లోజ్ తిరగదు. Plot. She can see the lines about people's lives that reveal their body count. ఇంకో ఇదే చెప్పిన లీన్ జోంగ్ గ్వాన్ ఇంకా 8.2 సూపర్ రామా ప్లాట్ మీద చదువుకోండి. ఇంకో చూడండి ప్లాట్ చదువుకోండి. మనకు కూడా అలాంటి స్పెషల్ పవర్స్ వస్తే కష్టమే. గోయింగ్ టు పిక్ అట్రాక్టివ్ సోర్స్ బై ఫిజిక్స్. ఈ వీడియో చూస్తే చాలు క్లారిటీగా అర్థమైంది. లాస్ట్ లో ఎన్ని కథలు తీరాల లాస్ట్ వన్ తీసుకో మొక్కజ ఎక్కడ చూసినా మనకి రెడ్ ఉన్నాయి. దీని ఒక్కగా లేదు, ఇది ఒక క్యూన్. భయపడింది లాస్ట్ భయపడింది చూడండి. సో మేము చూద్దాం. సిగిల్ మీ విత్ మై ఎక్స్ లైన్ అంతేగా మా చేతులు అవుతుంటాయి. నేను సింగిలే సేమ్ సింగిల్ ఎస్ లైన్ సింగిల్ లైన్ వాటే సింగిల్ మీ విత్ మై ఎస్ మీ విత్ మై చెప్తాడు మీ విత్ మై ఎస్. ఈ 3 1 2 3 4 ఈ 4 తీసేసి సింగిల్ లైన్ పెట్టాడు. అయితే సింగిల్ లైన్ మన సింగిల్ ఏదో మన బతుకులే సింగిల్. మన బతుకు సింగిల్ లైఫ్ ఉన్నప్పుడు ఇవే మనకి కావాల్సిన 10 థియేటర్ అసలు మా డిస్టర్బెన్స్ థియేటర్ చూడండి. ఇవి మనకి ఇవే అనొచ్చు మరి. సో నెక్స్ట్ పోదాం. నెక్స్ట్ చూసిన ఆన్గోయింగ్ కొరియన్ సిరీస్. ఓకే చూసినాగా గోయింగ్ ఇది బాడీ ఇస్ టాబో. ఓకే వద్దమ్మా వద్దు నాకు బతుకోద్దు. So next will people after saying they are not interested in Skyrim discussing FN be like what the hell? 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 ఫస్ట్ నా కొడుకులు చూడగలుగుతారు మనకే కోపం చూడండి నా కోపం వస్తుంది. They say it's not a K-drama, it's a K-series. When I say discussion, I mean the theories foreshadowing on. అంతే మన కొడటే వారి కొడట చేసిన కొడుకు. ఈ రీల్లోనే మాత్రాలు సన్నివేలు కేవలం కల్పితం మాత్రమే, ఎవరి ఉద్దేశం కాదు. ఓకే बस मैं रेडलाइंस रेडलाइंस बसंत का मौसम बीत गया, एक और मौसम चला गया, पर मेरी जिंदगी में कोई नहीं आया. कोई नहीं. कभी डोरेमोन. అంటే ఇక్కడ చెప్పనా కొత్త సంవత్సరం వచ్చింది పాత సంవత్సరం పోయింది కానీ నా జీవితంలో ఏం రాలే. అంతే ఉంది అదే నా బతుకు కూడా నా జీవితం కూడా సేమ్ వాళ్ళు చెప్పినట్టే తోర్మా చెప్పినట్టు నా बसंत का मौसम बीत गया, एक और मौसम चला. కానీ మిగతా వాళ్ళ బతుకులు సూపర్ సూపర్ బిట్టో సూపర్
డ్రామా ఎస్ లైన్. ఆకాశం ఎర్రగా ఉంది. మామూలుగానే ఉంది. కోడ్ వర్డ్ ఫోన్ లో చెప్పాను కదా. ఓ ఆ, అది అది ఎస్ లైన్స్ వాళ్ళే వచ్చిన ఎరుపు. దేశద్రోహుల రక్తం వల్ల వచ్చిన ఎరుపు. ఆకాశం ఎర్రగా ఉంది. ఆహా అతనా ఐ థాట్ సంతో ఇంకో వాటో నేను ఏదో అనుకున్నా. సో నెక్స్ట్ విల్ రెడ్ లైన్ ఫ్రంట్. ఓకే ఏంటిదిరా అది? ఏంటి అది ఎందుకు నాకు ఎవరు ఏం చెప్తా? మళ్ళీ కొత్త వస్తుందా? అదే నా కూడా మళ్ళీ కొత్త వస్తుందా చూసినప్పుడు. మై ఫీడ్ రైట్ నౌ. నా ఫీడ్ కొట్టాం. మై ఫీడ్ రైట్ నౌ చూద్దాం. By the way, Karan, what is your body count? Maybe around 3 or 4. ये लाइन देखने वाला पावर मेरे अंदर भी आ जाता. इसका ही అమ్మా ఎక్కడ చూసినా ఇదేరా బాబు. ఎక్కడ చూస్తే ఇదే ఒక తండ్రి ట్రెండ్ అవుతుందా. ఈ పర్సన్ నేనే. అది నేనే. అరే ఒకటే రియాక్షన్ రా నాది. ల్యాప్టాప్ చేసుకొని పాతగా చూస్తాను సేమ్. వరా బాబు మొత్తం ఫీడ్ అవుతుంది. సో నెక్స్ట్ Good morning, sir. me and my friend in this chat session. Okay. Good morning, sir. 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 Good morning, Subbarao. మార్నింగ్ అయ్యా సుబ్బారావు. గుడ్ మార్నింగ్ సార్. అదే మనంత సింగిల్ వర్డ్. In a world full of people with excellence, అది నేరారా చూడండి. నువ్వు ఒక్క అమ్మాయితో ఎక్కడ పెట్టుకోలే, ఎవరితో పెట్టుకోలే, ఒక అమ్మాయి కూడా లేదు మన బతుకు సింగిల్. అది మనమే సింగిల్. మీ విత్ మై ఎక్సలెంట్ విత్ మై హ్యాండ్. మై ఫ్రెండ్ మనకన్నా మా ఫ్రెండ్ మన ఫ్రెండ్ వాళ్ళకి ఎక్కువ ఎక్సలెన్స్ తెలుసు మీకు. నాకు కూడా ఉంది లైన్. నాకు కూడా ఒక లైన్ ఉందమ్మా తల్లి. అదే ద హోలీ ఎక్స్ లైన్ అంట చూడండి. సూపర్ పెట్టు, సూపర్ పేరు పెట్టేసి ఎక్సలెంట్ సన్లైన్. సో నెక్స్ట్ వీడియో కాజా పిఓవి ఎక్సలెంట్ సిరీస్ ఇన్ రియల్ లైఫ్. అదేంటి போட்டு பாக்கட்டாடா, போட்டு பாடுறா. என்னடா சிரிக்கிற? பின்ன ஒண்ணுமே கனெக்ட் ஆகல. டேய் சும்மா சொல்லாதடா. சத்தியமா అది మనమే. அப்படியே இருக்கும் மச்சான். டேய் சும்மாலாம் சொல்லாத, ஃபுல்லா லைன் கனெக்ட் ஆயிருக்கும். சத்தியமா இல்ல மச்சான். குடு, நான் போட்டு பாக்குறேன். இல்ல வேணாம் வேணாம். டேய் குடுறா. இல்ல மச்சான் முடியாது. குடுறா. ஏய் எடுக்காரா. వీడు నాతో నైట్రోజన్ లా ఉన్నాడు, ఐఫోన్ లెజెండ్ లో ఉన్నాడు. మనకన్నా డెవలప్మెంట్ ఇంత టాలెంటెడ్ ఉన్నావు. అరే ఎవరా నువ్వు ఇంత టాలెంట్ ఉన్నావు? ఇన్ ద వరల్డ్ ఫుల్ ఆఫ్ ఎక్సలెన్స్ నేనే. ఈ రజనీకాంత్ సార్ మనమే. ఎన్నా మేనుమా అది మనమే. చూస్తున్నాం కదా. సో పేరెంట్స్ ఇలాంటి అబ్బాయి కావాలి నీకు. ఎలాంటి అబ్బాయి కావాలి నీకు? ఒక రెడ్ లైన్ ఉన్న అబ్బాయి కావాలి. ఓకే ఒక అబ్బాయి ఎవరితో అర్థమైంది.
ఇది అర్థం అవ్వాలంటే ఎస్ లైన్ అనే ఎక్కైనా మీరు చూడాలి. మాకు తెలుసులేరా. మాకు తెలుసులేరా. ఓకే చాయ్ లేదు తొందరగా చేద్దాం. వరల్డ్ రోజు రోజుకి వింతగా మారిపోతుందిరా. నాది కూడా సేఫ్ ఇన్స్టాలో ఏమీ పనికిరాని 10 ఇన్స్టాలో రోజుకి ఫాలో అవుతాను. అసలు ఎలా నీకు అసలు ఇంత చిన్న వయసులోనే ఇన్ని మోసాలు చేసి ఇంత మెచ్యూరిటీ ఎక్కడి నుంచి వచ్చింది? ఇట్స్ ట్రూలీ అప్లాడబుల్. అసలు ఎలా? అది కూడా కరెక్టే కదా సార్. అది కూడా అది కేవలతే జర్వాత చూడాలి. సారిపోయింది. సో నెక్స్ట్ వీల్ ఈ లెసన్ ఏంటో ఎవరైనా చెప్పండి అయ్యా స్వామి, చెప్పండి అయ్యా. టీచర్ మన మల్లార్జున సార్ అడుగుతారు. చెప్పండి అయ్యా, చెప్పండి అయ్యా. వచ్చినా ఏ గొప్ప ఉంది ఏట్రా నీ గొప్ప, మాకే గొప్ప. సో నెక్స్ట్ వీల్ ఏంటిది సో ఇది చూసినావు కదా. అరే నీకు ఒక 40 to 50 ఉంటాయా? మా ఫ్రెండ్ గారు అదే నేను మా ఫ్రెండ్ గారు అడుగుతా అంటే అలా అడుగుతాం. సో నెక్స్ట్ ఎక్కడ ఉందబ్బా? ఇవన్నీ మన ఫ్లాష్ బ్యాక్. ఓకే ఉంది. ఇన్ ద వరల్డ్ ఫుల్ ఆఫ్ దిస్ will you be my this only one red line. నా కోరిక కూడా అంతే, నా కోరిక కూడా అంతే సేమ్. ఓకే మై ఫ్రెండ్ నీ అడ్రస్ ఉన్నాయా మన వాడికి, మా ఫ్రెండ్ కి? అరే నువ్వు ఏదో ఒక్కదాని మీద ఫోకస్ చేయి. నన్ను చూడు, నేను ఒక్కటి గోల్ పెట్టుకొని దూసుకు బయట ఒక్క గోల్ వేస్తాడు, లోపల ఎన్ని గోల్స్ పెట్టుకుంటాడో మన ఒక్క గోల్ మాకు అరే నువ్వు తెలియదు మనకు తెలుసు వాడి గురించి. లైఫ్ లైనే బాగాలేదురా బాబు అంటే బజ్జలు ఎట్లయినా ఒకటి గోల్ ఒకటి కరెక్టే రా. నా బతుకుడు అయితే ఎదగాని నాకు ఇది ఎట్లయిన గిట్లా ఏం లేదండి. నా లైఫ్ లైనే బాగలేదండి నిజంగా. చూస్తున్నారుగా బిర్యానీ మనం ఖాళీగా పెట్టే కదా అది మన విత్ నో ఎస్ లైన్ అంటే మనమే కదా ఐషో స్పీడ్. నిజంగా నెక్స్ట్ లైన్ లేదు మామ, నాకు కూడా నాకు లేదు పాపం. ఒక్క రెడ్ లైన్ కూడా లేనివి అయినా మన నెత్తి పైన జుట్టు లేదు. లైఫ్ లో వెళ్ళి కరెక్ట్ నెత్తి మీద జుట్టు లేరు. లైన్ ఎక్కడ వస్తుంది ఇక చెప్పు. ఇదే గైస్ మన మొగల్ గురించి అంతా ఎవరికి గర్ల్స్ చూడు. ఎక్కడ చూసినా ఇదే ట్రెండ్. ఏ తప్ప పొద్దున్న లేస్తే ఇది రాదు. హాయ్ టిల్లు. నా లౌడర్ రెడ్ లైన్ ఎదిరా ఇది లొల్లి. లేవు పిల్లమా లేవు, ఏ పంకజం లేవు. సారీ సో స్మాల్ డిస్టర్బెన్స్. ఛార్జింగ్ పెట్టి ఇంకా బ్రేక్ తీసుకుంటే చూసిన ఛార్జింగ్ చూడండి అక్కడ నేను 7% ఉంది ఛార్జింగ్ పెట్టే. సో లెట్స్ గో టు నెక్స్ట్ వీక్. మనం ఖాళీ అయితే ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్, వాట్సాప్, స్పాటిఫై. ఇక్కడ నాకైతే 3 ప్లస్ ఇక్కడ స్పాటిఫై కాదు వింక్ యాప్. ఒకప్పుడు వింక్ యాప్ బాగా వాడేవాడిని. ఇంకా ఎయిర్టెల్ యాప్ కదా ఇప్పుడు, ఎయిర్టెల్ యాప్. సరే ట్రాక్ కొట్టండి రా. సో మన జానీ మామ, జానీ సిన్స్ సింపుల్ గా చెప్పాలంటే ఇదే భయ గోలా.
చూసినారా వీరికి జాన్ మామా వేసుకో కానీ మరి ముగ్గురు కానివ్వండి బాబు మహేష్ బాబు ఫ్యానా బాబు లేడీ మహేష్ బాబు ఫ్యాన్ చూసినా కదా చెప్పినా నెక్స్ట్ థియేటర్ వస్తుంది. సో సంజయ్ థియేటర్, సుదర్శన్ థియేటర్, బాచి అదే ఆర్టీఎస్ కార్ట్ వస్తుంది బాచి బాగుంటుంది అంటారు, ట్రై చేయాలి. సుదర్శన్ థియేటర్ పోయినా గుర్తు కనుక అయిపోయింది బాచి ఆడదు సీత. కానీ ఇక్కడ ఇంకో థియేటర్ మిస్ అయింది కదా, విశ్వనాథ్, అర్జున్, ఇంకా చాలా ఉన్నాయి, దేవి, సప్తగిరి మొత్తం లేవు. కానీ ఇక్కడ ఎవరో కామెంట్ ఇచ్చిండ్రు సుదర్శన్, విశ్వనాథ్, సంగీత థియేటర్, ఆర్సీపురం ఇవన్నీ ఎవరు మెన్షన్ చేస్తారా అని చెప్పి. సార్ నెక్స్ట్ లేరా? ఓకే చూద్దాం వేరే మొత్తం. ఓకే గైస్, రీల్ అయిపోయింది. సో అలాగే రీల్ అయిపోయింది, బింబీస్ అన్ని చూసినాం కదా. సో చెన్నైతే ఏదో తెలుసుకున్నారు కదా. అలాగే రిలేటెడ్ హ్యాపీ రాఖీ పండగ టు మై అక్క చెల్లీస్ వీడియో చూసే వాళ్ళకి. సో నాకు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకేం చెప్పాలి, హెల్ప్ గురించి ఆలోచించకండి, ఇది ఒక పనికిరాని వేస్ట్. మీరు మంచిగా కెరీర్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి, చాలా ఖాళీగా ఉండొద్దండి. మీరు యూట్యూబ్ స్టార్ట్ చేయండి చెప్తా. మీ కంటెంట్ ఉంటేనే ఇంకా చెప్తా, కంటెంట్ ఇస్ ద కింగ్. అంతే, మనకి ఏ కంటెంట్ ఆ కంటెంట్ తో పోవాలా, మనకేం స్టార్ట్ చేయాలి యూట్యూబ్. సరే నేను ఇప్పుడు 3 ఛానల్ చేస్తున్నా, ఒక గేమింగ్, ఒకటి వీలాగ్స్, ఒకటి రియాక్షన్స్, రియాక్షన్స్, ఈ 3వ ఛానల్. అంటే ఫస్ట్ ఛానల్ గేమింగ్ ఛానల్, సెకండ్ వీలాగ్స్, ఈ థర్డ్ అంతా పెట్టా. సో మన ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వటండి. అలాగే సో చూపిస్తా విషయం. సో ముందు మన గూగుల్ పోయి ఇన్స్టా కొట్టండి, ఈ కొటేషన్. సో ఇక్కడ సర్చ్ అవ్వండి, సర్చ్ అయిపోయినాక మిస్టర్ మనోజ్ రియాక్షన్స్. సో ఇక్కడ చూస్తున్నా కదా, 20 ఫాలోవర్, 5 ఫాలో అంటే నేను 5 ఫాలో అవుతున్నా. సో 3 పోస్ట్ చూసినాగా, 3 పోస్ట్ చేసిన. అంటే రీల్స్ చాలా చేసిన చూడండి, 1 2 3 4 5 6 7 రీల్స్. ఇంకొక 3 రీల్స్ వస్తే 10, ఇంకా 3 వస్తే 10. సో మీరు వెంటనే దారుణంగా ధూమ్ధాంగా పోయి ఫాలో కొట్టేసేయండి. నేను అలో ఆల్రెడీ ఫాలో కొట్టేసేయండి. కింద లింక్ సార్ మన ఛానల్ లింక్, అదే మన ఇన్స్టాగ్రామ్ లింక్, అలాగే మన యూట్యూబ్ ఛానల్ కూడా లింక్ ఉంచాలి. ఇట్స్ లోడింగ్ మ్యాన్. సో ఇది మన యూట్యూబ్ ఛానల్ మిస్టర్ మనోజ్ రియాక్షన్స్. ఫాలో కొట్టండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకొని, సారీ మర్చిపోయినా, ఇక్కడ ఫాలో కొట్టండి, ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకొని అమ్మా ప్లీజ్. ఇక నమ్మవుతారు అందరు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని. 17 ఇంకొక 3 వస్తుంది, 20 సబ్స్క్రైబ్స్, ఇంకో 26. ఈ వీడియోతో 26 వీడియోస్ అయినాయి. ఈ వీడియో జస్ట్ 26 అయినాయి. సో చూడండి, మిగతా గేమింగ్ ఛానల్ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈ 3 నావే. అందుకే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీకు నమస్కారం అవుతుంది, రిక్వెస్ట్. ఇది వార్నింగ్ కాదు, ఆర్డర్ కాదు, రిక్వెస్ట్. ఈ 3 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రియాక్షన్ చూసినా కదా. సో అలాగే దీనికి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐఫోన్ బ్లాగ్స్, దీంట్లో కూడా ఒక కొత్త వీడియో వచ్చేది పాటికి. దీన్ని ఎప్పుడో చూపించిన, అందుకే. సో అలాగే మన గేమింగ్ ఛానల్ కూడా పోదాం. సో అలాగే మన గేమింగ్ ఛానల్ కొత్త వీడియో వస్తుంది నెక్స్ట్ మంత్ రిలేటెడ్. సో లాస్ట్ అవర్స్ వెయిట్ చేయండి, అందుకే మంచిగా ఉంటుంది. మేము మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని అన్ని ఛానల్ 3 ఛానల్లో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇది 3 ఛానల్, దీంతో కలిపి 3 ఛానల్.
అంతే సార్ నా ఛానల్ అయితే కష్టం ఈ 3 ఛానల్ రేగిపోతాను చచ్చిపోతాను. సో ఈ 3 ఛానల్ తో సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్. అంటే సరే అలాగే సరే ఏమంతలే చూడగా 2 చూడండి మీరే మా దయ. సో గైస్ సబ్స్క్రైబ్ నోటు అన్ని చెప్పేస్తారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ చెప్పినా ఉంటే. సో వీడి నుంచి లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో కొత్తగా ట్రై చేద్దాం అని ఆలోచిస్తాను. చూద్దాం ఆలోచిస్తున్నా. అది కొంచెం ఆలోచించి 2 weeks 3 weeks లేట్ అయిపోతుంది. ఎందుకంటే వీడియో చేయాలి అని రొటీన్గే ఎవరితో రోజు చేస్తే రేషన్స్ కార్తీక్ ఫైర్ ఇంకా హెచ్సిబి అందరూ చేస్తున్నారు కదా. అలా కాకుండా కొంచెం అదే కొత్తగా రియాక్షన్ చేద్దామని ఏ వీడియో మీద చేస్తున్నా, ఏ టాపిక్ మీద ఆలోచిస్తున్నా. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ వీడియో చూసండి. నెక్స్ట్ వీడియో ఏం వస్తుందో అర్థం నేను చెప్పాను, ఎందుకంటే చూపాను కూడా. సో ఇక డైరెక్ట్ బొమ్మే యూట్యూబ్ బయట వీడియోనే మీకు టీజర్ లేదు ట్రై లేదు. ఎందుకంటే నెక్స్ట్ వీడియో అప్లోడ్ వీడియో లేదు, దానికి టీజర్ ఏం ట్రై లేదు. మొత్తం వీడియో అప్లై చేస్తాను నెక్స్ట్ వీడియో చూసేయండి. ఈ వీడియో వెళ్తే ఇంకా ఈ వీడియోకి వెళ్తే సో నెక్స్ట్ వీడియో వెయిట్ చేయండి. ఇప్పుడు వస్తుందో నేను చెప్పలేను, మీరు అదే చెప్పండి. వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకుని వస్తుంది. మర్చిపోతే నేను బాగా ఎడిట్ చేస్తాను. ఒక్కడే ఎడిట్ నేనే వీడియో చేస్తాను. అన్ని నాదే ల్యాప్టాప్ ఫోన్ అంతే 2. సరే మీ ఇష్టంగా సబ్స్క్రైబ్ చేసుకుంటాను అనుకుంటున్నా. ఇట్లు మీ ప్రేమైన యూట్యూబర్ మిస్టర్ మనోజ్ రియాక్షన్స్, ఐఫోన్ వ్లాగ్స్, మనోజ్ బై గేమర్ 3 మనమే. సో నేను కోరుకుంటున్నా సబ్స్క్రైబ్ చేసుకొని 3 ఛానల్స్ కి. సో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్స్. నన్ను నన్నాను